అందరికీ నమస్తే. ఈ రేస్ కార్ కేటీఆర్ పైన కేసు విషయంలో మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ ప్రభుత్వం గవర్నర్ను పర్మిషన్ అడిగింది కేసు ఫైల్ చేసే ముందు. ఎందుకు కేసు ఫైల్ చేసే ముందు అడిగిందంటే పిఎంఎల్ఏ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు బుక్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే పైన, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేనే, మాజీ మంత్రి, గవర్నర్ పర్మిషన్ కావాలి కాబట్టి గవర్నర్ పర్మిషన్ కోసం పెట్టిండ్రు. మీకు తెలుసు. గవర్నర్ ఏమో న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్కి పంపించిండ్రు. అటార్నీ జనరల్ నుంచి రిప్లై వచ్చిందో లేదో కానీ ఒక లీకుడు వార్త మాత్రం బయటకు వచ్చింది. ఏం ఆ లీకుడు వార్త? ఆల్రెడీ పర్మిషన్ గ్రాంటెడ్, అంటే కేసు బుక్ చేసుకోమని ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పేసిండు, గవర్నమెంట్కి చెప్పేసిండు అనేది వార్త, లీకుడు వార్త ఇది. ఆ లీకుడు వార్తను ఒక పేపర్ కూడా ప్రచురించింది ఆల్రెడీ. ఇప్పుడు అందరూ కూడా ఇక ఈ రేస్ కార్ విషయంలో కేసు బుక్ అవుతుంది, కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనే ఒక అర్థం వచ్చే విధంగా అందరూ దాని వార్తల రూపంలో అందిస్తూ ఉన్నారు. రకరకాలుగా చర్చ జరుగుతూ ఉన్నది దీనిపైన. అయితే ఏంది అసలు ఇప్పుడున్న పొలిటికల్ సినారియో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ సినారియోనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రాజకీయ నాయకుల అరెస్టులు లేకపోతే కేసులు ఇవన్నీ కూడా పొలిటికల్ సిచ్యువేషన్ బట్టే ఆధారపడుతుంది. మనం బలంగా ఉన్నప్పుడు ప్రత్యర్థిని లేకపోతే మన శత్రువును మనం ఏం చేసినా నడుస్తుంది. మనం బలహీన పడ్డప్పుడు అవతలను ఏం చేయలేం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కేటీఆర్ని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయా రాష్ట్రంలో లేకపోతే దేశంలో, ఏదైనా కూడా మనం మాట్లాడవచ్చు. యాక్చువల్గా ఎందుకు ఈ వార్త వచ్చింది, ఇప్పుడు ఎందుకు వార్త వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు, ముఖ్యమంత్రి గారు. ఆయన నిన్న కిషన్ రెడ్డిని కలిసిండ్రు, కేంద్ర మంత్రులను కలిసిండ్రు. బహుశా అక్కడ ఎక్కడైనా ఈ చాట్ వచ్చినప్పుడు, అంటే ఒక చిట్ చాట్ వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారి దగ్గరనో లేకపోతే ఇంకా కేంద్ర మంత్రుల దగ్గర వచ్చినప్పుడు బహుశా ఈ గవర్నర్ కేసుకు సంబంధించిన ప్రస్తావన వచ్చిందేమో. ఒక దీనిలో ఊహలు కూడా ఉంటాయి. రాజకీయాల్లో కొంత ఊహలు కూడా అవసరం, చాలా అవసరం. వ్యూస్ అవసరం, న్యూస్ అవసరం, రెండు అవసరం ఉంటాయి రాజకీయాల్లో. వ్యూసే న్యూస్ అవుతుంటాయి, చాలాసార్లు నిజమవుతుంటాయి. కాబట్టి బహుశా దీని గురించి చర్చ వచ్చినప్పుడు అయిపోతుంది, అంటే వాళ్ళు కాదని చెప్పారు కదా, అవుతుంది, కేసు పరిశీలిస్తున్నారు, అటార్నీ జనరల్ దగ్గర ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఏదో ఒక సమాచారం బహుశా రేవంత్ రెడ్డి క్యాంపుకి వస్తే ఆ క్యాంప్ ఇచ్చిన సమాచారంతోన బహుశా పేపర్ ఆ వార్త రాసిందేమో అనేది ఒక చర్చ నడుస్తుంది. రెండవ చర్చ ఏంటంటే ఇప్పుడు డైవర్షన్ అవసరం. ఇప్పుడు గవర్నమెంట్కి డైవర్షన్ అవసరం. రెండు ఇష్యూస్ గవర్నమెంట్ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటేమో తెలంగాణ తల్లి ఇష్యూలో కొద్దిగా సెంటిమెంట్ కదా, అది కేసీఆర్ సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. కానీ అనవసరంగా అంటారు కదా, చెరువు మీద అలిగి ఏదో నిలబెట్టుకున్నట్టు కేసీఆర్ మీద కోపం వస్తే ఆయనతో ఫైట్ చేయాలి, కానీ తెలంగాణ తల్లి మీద కోపం చూపిస్తే అది కొంత సెంటిమెంటల్ ఇష్యూ, జనాల్లో బాగా నలిగిపోయింది, గవర్నమెంట్ బదనామైంది ఆ విషయంలో బాగా. రెండో ఇష్యూ ఏంటంటే లగచర్ల రైతు సంగారెడ్డిలో ఆయనకు ఛాతిలో నొప్పి ఉంటే పోలీసులు ఒక బేడీలు వేసుకొని గొలుసు కట్టుకొని హాస్పిటల్ తీసుకుపోయారు. ఈ రెండు అంతకుముందు గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఖమ్మంలో బేడీలు వేసుకొని పోయిన ఖమ్మంలో, అక్కడ మిర్చి రైతులు మార్కెట్ మీద దాడి చేసారు ఆ కేసులో. అప్పుడు ఆ ప్రభుత్వం కూడా బదనామైంది. కాకపోతే ప్లస్ మైనస్ ఉంటాయి కదా. ఒక ఏదో సినిమాలో ఉంటుంది, ఒక చీమను చంపేశా ఒక చీమను బతికించా అని విలన్ చెప్తాడు. అట్లా వాళ్ళు దాన్ని మేనేజ్ చేయగలిగినారు. బీఆర్ఎస్ ఆ డ్యామేజ్ను బయటపడడానికి చాలా కష్టపడి, చాలా ఇబ్బంది పడి దాన్ని అప్గ్రేడ్ కానీ ఇంకా వేరే పనులు చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే అర్జెంటుగా ఆ డ్యామేజ్కి వెళ్ళి బయటపడాలి. గవర్నమెంట్కి అంత ఉరుకులాట అవసరం లేదు. కొన్ని మంచి పనులు చేయండి రైతుల కోసం, అప్పుడు రైతులు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అది తప్పే. రైతుకు బేడీలు వేయడం, రైతుకు గొలుసులు కట్టడం, ఇవన్నీ కూడా తప్పుడు విషయాలే. ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేయరాని తప్పు చేసింది, సరిదిద్దుకోలేని తప్పు చేసింది. అది రైతుకు బేడీలు వేయడం. దానిపైన రైతులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. రైతులది ఒక యూనియన్ ఉండకపోవచ్చు, రైతులు సంఘటితం కాకపోవచ్చు, కానీ రైతుల మాట ఊరు నడుస్తుంది. రైతులే ఊరుల్లో ఉండేది, మొత్తం రైతులే. పావెకరు ఉన్న రైతే, 10 గుంటలు ఉన్న రైతే, ఎకరం ఉన్న రైతే, 10 ఎకరాలు ఉన్న రైతే, వాళ్ళందరూ కలిసే మాట్లాడుకుంటారు. ఈయన చిన్న రైతు, ఆయన పెద్ద రైతు ఏమో ఉండదు. వాళ్ళ ఇంట్లో మాట్లాడుకున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. హైదరాబాద్లో ఉన్న ఐటీ ఎంప్లాయీ వాళ్ళ కొడుకు కూడా తెలిస్తే వాళ్ళ ఇంటే మాట్లాడుకున్నారు, అట్లా ఉంటుంది. కాబట్టి రైతులు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఊర్లో రైతులే కాదు, మనలాంటి వాళ్ళు, హైదరాబాద్లో బతికే వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏం రోగం వచ్చింది, మళ్ళా రైతులకు గొలుసు వేసుకొని తీసుకుపోతారా? అది రేవంత్ రెడ్డి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఇస్ నాట్ ఏ మ్యాటర్. గవర్నమెంట్లో జరిగింది, గవర్నమెంటే రెస్పాన్సిబుల్. దానికి జైలర్ను సస్పెండ్ చేసిండ్రు. జైలర్నో లేకపోతే కానిస్టేబుల్నో సస్పెండ్ చేస్తే చక్కదిద్దుకున్నట్టు కాదు వ్యవహారం. ఒక హోంమంత్రి లేడు, హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి. రైట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో డైవర్ట్ చేయడానికి బహుశా ఆ వార్త వచ్చి ఉండొచ్చు అనేది ఒక రకమైన వ్యూ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వీక్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి ఇంత వీక్ సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి బలహీన పడ్డాడు అనేది వెరీ క్లియర్. హైకమాండ్ దగ్గర అనకపోవడమో, లేకపోతే ఆయనది ఏం సాగకపోవడమో గవర్నమెంట్లో, లేకపోతే ఆయన ఏం పని చేద్దామన్నా ఎక్కడ ముందుకు పోకపోవడమో,
ఏం పని చేద్దామన్నా ఎక్కడి నుంచి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, గ్రహాలు సహకరించకపోవడమో ఏదో కానీ కొంత వీక్ అయ్యిండు. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నంత బలంగా లేడు. ముఖ్యంగా బలంగా అంటే ప్రత్యర్థులను జైల్లో వేసి దాన్ని కవర్ చేసుకునేంత బలంగా అయితే కనిపిస్తలేడు రేవంత్ రెడ్డి. బలహీనపడ్డాడు. ఇప్పుడు ప్రత్యర్థులను కేటీఆర్‌నో, కేసీఆర్‌నో జైలు వేసి దాన్ని కూడా మూటగట్టుకోవడమే. మళ్ళీ అదొక వ్యతిరేక వ్యవహారమే జరిగేటట్టుంది తప్ప అది రేవంత్ రెడ్డికి ప్లస్‌గా మారే అవకాశం లేదు. గవర్నమెంట్ ఇచ్చిన 2 నెలల్లోనే ఒకవేళ అరెస్టులు చేసి ఉండింటే పరిస్థితులు వేరేలాగా ఉండేది. ఇప్పుడు సిట్యుయేషన్ హ్యాండిల్ తప్పింది. రేవంత్ రెడ్డి మీదే తీవ్రమైన అసంతృప్తి ఉన్న జనం కాబట్టి ఇప్పుడు దాని మీద కూడా ఇంకా వాళ్ళకి ఫెచ్ అయ్యే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్‌కి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అరెస్ట్ చేస్తే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. అది కూడా పర్టికులర్ కేసులో, ఈ కేసులో. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఎందుకు పర్మిషన్ ఇస్తది? బీజేపీ సంబంధం లేకుండా గవర్నర్ పర్మిషన్ ఇస్తాడు. ఇవన్నీ చట్టబద్ధంగా చూసినాము. ఎవరు పర్మిషన్ అవసరం లేదు. గవర్నరే సొంతంగా అటార్నీ జనరల్ ఒపీనియన్ తీసుకొని ఇస్తాడు. కానీ నేను అందుకే ఏదైనా రాజకీయాలకు అతీతం కాదు. రాజకీయంలో జరిగేది ఏది రాజకీయాలకు అతీతం కాదు. అన్ని రాజకీయమే. ఏ టు జెడ్. ఓకే. ఒక మనిషి ఒక ఇంటికి పోయినంటే రాజకీయమే. ఒక మనిషి ఢిల్లీకి పోయినంటే రాజకీయమే. నో డౌట్ దానిలో. ఇప్పుడు ఏంది కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తే బీజేపీకి ఏమైనా లాభమా? అది కూడా పాయింట్ ఇక్కడ. ఇప్పుడు కిషన్ రెడ్డికి ఏమైనా లాభమా? లేకపోతే బీజేపీకి ఏమైనా లాభమా? బీఆర్ఎస్ పెరిగితే ఇంకా బీజేపీకి ఇంకా బలహీన పడుతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాం. వాళ్ళు ఆల్రెడీ క్లైమ్ చేస్తున్నారు. మేము పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాడు కేటీఆర్. పొద్దుగాల లేస్తే కేటీఆర్ జనాల్లో ఉంటున్నాడు. పొద్దుగాల లేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. పొద్దుగాల లేస్తే కేటీఆర్ రకరకాల ఇష్యూస్ మీద ఉక్కిరిబిక్కిరి వేస్తున్నాడు ప్రభుత్వాన్ని అని వాళ్ళు క్లైమ్ చేస్తారు కదా. అట్లాంటప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వానికి లాభం లేదు. సేమ్ టైం బీజేపీకి కూడా లాభం లేదు. ఇక్కడ బీజేపీ కూడా ఏం రాదు. ఏమన్నా బలపడితే బీఆర్ఎస్ బలపడుతుంది తప్ప బీజేపీకి ఏమొస్తుంది? బీజేపీ గారు ఈ టైంలో పర్మిషన్ ఇస్తారనేది. ఇంకోటి ఏంటంటే రేపు రాజ్యసభలో బీఆర్ఎస్ సపోర్ట్ అవసరం. దేనికి? వన్ నేషన్ వన్ ఎలక్షన్కి, జమిలీ ఎలక్షన్స్కి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కేటీఆర్ అరెస్ట్కి పర్మిషన్ ఇచ్చి ఇదంతా సీన్ ఉంటుందని అయితే నేను అనుకోను యాజ్ ఏ జర్నలిస్ట్గా. వాళ్ళకు ఇంత మొత్తం 205 మెంబర్స్ రాజ్యసభలో. బీఆర్ఎస్కు 4 ఉన్నారు. వీళ్ళంతా ఇండిపెండెంట్ కదా. ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీ కాంగ్రెస్కి సపోర్ట్ చేసే పరిస్థితి లేరు కదా. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 112 మంది ఉన్నారు. మొత్తం 167 మంది కావాలి. 2/3 మొత్తం 245లో 2/3 మెజార్టీ కావాలి ఆ బిల్లు ఆమోదం పొందాలంటే. 2/3 ఆమోదం పొందాలంటే మరి 125 ఉన్నారు గవర్నమెంట్కి. ఇంకా 167 కావాలి. అంటే ఇంకా 42 మెంబర్స్ కావాలి. 42 మెంబర్స్ అంటే బహుశా ఇక్కడ ఉన్నారు కదా. 42 మెంబర్స్ అంటే ఇక్కడ 24 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఎంతమంది వస్తారో. ఇప్పుడు ఆల్రెడీ ఇండియా టీంలో మొత్తం ఇసుకపోయి కనిపిస్తుంది. ఇండియా టీంలో ఎవరెవరు. ఇంకోటి ఏంటంటే నేను కేటీఆర్ ట్వీట్ కూడా చూసిన. మేము వన్ నేషనల్ ఎలక్షన్స్కు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడే మద్దతు తెలిపినాం. దాని విధి విధానాలు చూసిన తర్వాత రెస్పాండ్ అవుతామన్నారు. ఆల్మోస్ట్ విధి విధానాలు ఏముంటాయి? అది జమిలీ ఎలక్షన్ అంటేనే ఒకటే తీరి. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ అవసరం కూడా బీజేపీకి ఉంది. రేపు రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ ధన్ఖడ్ పైన అవిశ్వాసం పెడుతూ 60 మంది కాంగ్రెస్ సపోర్టెడ్ కాంగ్రెస్ వాళ్ళు 60 మంది సంతకాలు పెట్టి అవిశ్వాస తీర్మానం ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా ఏమున్నది రాజ్యసభకు డుమ్మా కొడితే కూడా అది అక్కడ బీజేపీకి లాభమే, ధన్ఖడ్కు లాభమే. ధన్ఖడ్కి బీజేపీ. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేటీఆర్ మీద కేసులు పెట్టడం వల్లనో కేటీఆర్ని అరెస్ట్ చేయడం వల్లనో బీజేపీకి వచ్చేదేం లేదు. రేవంత్ రెడ్డికి ఇంకొక పర్మిషన్ కూడా కావాలి. కేటీఆర్ను అరెస్ట్ చేయాలంటే, కేటీఆర్ మీద కేసు వేయాలి, అరెస్ట్ చేయాలంటే ఇంకొక పర్మిషన్ ఉంటుంది. అది మెయిన్ పర్మిషన్ హైకమాండ్ పర్మిషన్. పార్టీ హైకమాండ్ ఇప్పుడు పర్మిషన్ ఇస్తుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి పర్సనల్ గడ్స్ వేరు, పార్టీ లాభ నష్టాలు వేరు. పార్టీ వేరు, రేవంత్ రెడ్డి వేరు. రేవంత్ రెడ్డి పర్సనల్గా మస్తుంటుంది. పర్సనల్గా మస్తుంటే రేవంత్ రెడ్డి పోయి నేను కేసు ఇస్తా, జైలు ఇస్తా అంటే నడవదు కదా. అది కూడా పాలిటిక్సే. కాబట్టి ఇప్పుడు హైకమాండ్ పర్మిషన్ ఇస్తుంది. హైకమాండ్ మొదలే రేవంత్ రెడ్డితో చూస్తున్నాం కదా మనం. పరిస్థితులు ఏం బాగలేవు. రేవంత్ రెడ్డి పరిస్థితే బాగలేదు. అందుకే ఆయన పార్టీలో బలహీనపడ్డాడు, ముఖ్యమంత్రిగా బలహీనపడ్డాడు. ఇవన్నీ కూడా మనకు చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్ అంతా చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ సిచ్యువేషన్లో హైకమాండ్ పర్మిషన్ ఇస్తుందా? ఇన్ని పరిస్థితులు కేటీఆర్ అరెస్టు లేకపోతే కేటీఆర్ పైన కేసు బుక్ చేయాలంటే ఇన్ని రకాల వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. 100% పొలిటికల్ కేసు కాకపోతే ఏముంటుంది? బీజేపీ వాళ్ళు పెట్టినప్పుడు పొలిటికల్ కేసు అని మాట్లాడినప్పుడు బీజేపీ వాళ్ళు సోనియా గాంధీ కేసు పెడితే పొలిటికల్ కేసు అనలేదా? రాహుల్ గాంధీని ఈడీకి ఎంక్వైరీ చేస్తే పొలిటికల్ అనలేదా? వాళ్ళు ముఖ్యమంత్రిని అక్కడక్కడ అరెస్ట్ చేస్తే అనలేదా? ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిండ్రు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, అది పొలిటికలైజ్ అని అనలేదా అందరూ? ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేసిన పొలిటికలైజే. ఈ పొలిటికలైజ్ కేసులే ఉంటాయి. జగన్ మీద ఎందుకు పొలిటికల్ కేసులు అయినాయి? ఆయన కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకించిండు. సోనియా గాంధీ మీద ఫైట్ ఇచ్చేసిండు. సోనియా గాంధీ మీదకి ఫైట్ కాల్ చేసిండు. కాబట్టి అది పొలిటికల్ కేసు అయింది. మళ్ళీ ఇప్పటిదాకా ఆయన అరెస్ట్ చేయలేదు ఎవరు. అరెస్ట్ అంటే ఒకసారి జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ కేసుల గురించి పెద్దగా ఏం కాలే కదా జగన్ గురించి. మళ్ళీ ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యిండు, అప్పుడు గెలుపుతుంటారు. అంత తప్పే ఏముండదు. అంత రాజకీయ చుట్టే తిరుగుతుంటాయి. కాబట్టి ఈ కేటీఆర్ మీద కేసు ఈ విషయంలో
ఇంకా కొద్దిగా క్లారిటీ అయితే రావాల్సింది. బట్ పరిస్థితులు అయితే ఇట్లే కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా కేవలం డైవర్షన్స్ కోసమో పబ్లిక్ ఇష్యూస్ నుంచి, లేకపోతే ఇంకేదో కోరి బహుశా రేవంత్ రెడ్డి రాపించిన వార్త గాని మనం చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.